భారతదేశానికి ఓ సాంప్రదాయం ఏంటంటే రిపబ్లిక్ డే రోజు బాగా సన్నిహిత సంబంధాలున్న ఒక నాయకుడిని చీఫ్ గెస్ట్గా పిలుస్తాం. ఇది ఎవ్రీ ఇయర్ ఒక ఆనవాయితీ. 2018లోనైతే ఏషియన్ కంట్రీస్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆగ్నేయాసియా దేశాలకు చెందిన 10 మంది దేశాధినేతల్ని చీఫ్ గెస్ట్గా పిలిచాం. సో ఇలా ప్రతి ఇయర్ ఒక బలంగా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్న నాయకుడు పిలుస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ నుంచి మొదలుకొని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో వరకు చాలామంది ఫారిన్ లీడర్స్ ఇలా మన రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సాధారణంగా ఈ ప్రాసెస్ అనేది 2 months ముందు స్టార్ట్ అవుతుంది. కొన్ని వారాల ముందే డిసైడ్ అవుతుంది ఏ ఫారిన్ డిగ్నిటరీ రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు అని. కానీ ఇప్పుడు మరో 2 వారాల్లో రిపబ్లిక్ డే ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు వస్తారో తెలియదు. కానీ మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఇండోనేషియా నాయకుడైనటువంటి ప్రభావో సుబియాంతో ఈసారి చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు అని. మరి మీడియాలో ఈ వార్తలు వస్తున్నా అఫీషియల్గా ఎందుకు కన్ఫర్మ్ చేయలేదు అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. దీనికి కారణం ఏంటి అంటే ఇండియాకు వస్తున్న ఇండోనేషియా అధినేత ఇండియా నుంచి నేరుగా పాకిస్తాన్ వెళ్తున్నాడు. ఆల్రెడీ పాకిస్తాన్ ప్రకటించింది జనవరి 26 నుంచి 3 రోజుల పాటు తమ దేశంలో ఇండోనేషియా నాయకుడు పర్యటించబోతున్నాడని. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. ప్లానింగ్ మినిస్టర్ అయిన హసన్ ఇక్బాల్ నాయకత్వంలో కమిటీని కూడా వేసింది. డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఏంటని. అక్కడే భారతదేశానికి అభ్యంతరం. ఏంటి అభ్యంతరం? పాకిస్తాన్కి ఇండోనేషియా అధినేత వెళ్ళకూడదని మనం ఏం చెప్పడం లేదు. మనం అనేది ఏంటంటే ఇండియాకు వచ్చి వెంటనే పాకిస్తాన్ వెళ్ళడాన్ని అంగీకరించడం లేదు. ఇండియా ఐఫన్ పాకిస్తాన్ అనే రీతిలో ఏ కంట్రీ కూడా ఫారిన్ పాలసీ ఉండకూడదని మన విధానం. అంటే దీన్నే ఫారిన్ పాలసీ పరిభాషలో డీఐఫనేటింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటారు. సో భారతదేశము పాకిస్తాన్ అనేది ఒకదానికోటి లింక్ అయి ఉన్న అంశము. ఇండియాకు వస్తే పాకిస్తాన్కు వెళ్ళాలి అనే ధోరణి మనం అంగీకరించాము. ఎందుకు అంగీకరించామంటే పాకిస్తాన్ దృష్టిలో ప్రపంచంలో వేరే సమస్యలే లేవు. పాకిస్తాన్తో సంబంధాలంటే ఇండియాతో సంబంధాలు, ఇండియాతో సంబంధాలంటే పాకిస్తాన్తో సంబంధాలు. కానీ ఇండియాస్ ఫారిన్ పాలసీ ఈజ్ బియాండ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఫారిన్ పాలసీ మొత్తం ఇండియా సెంట్రిక్గా ఉంటుంది. పాకిస్తాన్ డిఫెన్స్ పాలసీ, న్యూక్లియర్ పాలసీ, సెక్యూరిటీ పాలసీ అన్నీ కూడా ఇండియా సెంట్రిక్గా ఉంటాయి. కానీ ఇండియాకు అలా అలవాట్లేదు. వీఆర్ ఎ బిగ్గర్ నేషన్, వీఆర్ ఎ వరల్డ్ లీడర్, వీఆర్ ఎ గ్లోబల్ ప్లేయర్. పనికిమాలిన పాకిస్తాన్తో పంచాయతీ పేచీ అనేది మన విధానం కాదు. మన న్యూక్లియర్ పాలసీ కానీ, మన ఫారెన్ పాలసీ కానీ, మన స్ట్రాటజిక్ పాలసీ కానీ, మన డిఫెన్స్ పాలసీ కానీ ఏవి పాకిస్తాన్ సెంట్రిక్గా ఉండవు. సో ఈ మౌలికమైన తేడా రీత్యా భారతదేశం ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే ఏ నాయకుడైనా ఇండియాకు వస్తా అంటే ఇండియాకు వచ్చి వెళ్ళండి. ఇండియాకు వచ్చినప్పుడు కంపల్సరీ పాకిస్తాన్కి వెళ్ళాలని పెట్టుకొని అదేదో మాకు వాళ్ళకు ఘర్షణ ఉంది కనుక మాకెంత విలువ ఇస్తారో వాళ్ళకెంత విలువ ఇవ్వాలి అనే ధోరణి కరెక్ట్ కాదని మన వాదన. ఇది మనం ఇప్పుడే కాదు, 2006లో జార్జ్ బుష్ విజిట్ అప్పటి నుంచి ఇదే చర్చ. నాకు గుర్తున్నంత 2010లో బరాక్ ఒబామా కూడా ఇండియాకు వచ్చి పాకిస్తాన్ వెళ్తారన్నప్పుడు ఇష్యూ వచ్చింది. అలాగే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ఇండియాకు వచ్చి వెంటనే పాకిస్తాన్కి వెళ్ళకుండా మధ్యలో దుబాయ్కి వెళ్ళాడు. సో కానీ ఇండోనేషియా అధినేత మాత్రం ఇండియాకు వచ్చి వెంటనే పాకిస్తాన్ వెళ్తున్నాడు. ఇండోనేషియాకు మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సుమారు $4,000 కోట్ల బైలేటరల్ ట్రేడ్ ఉంది. ఈవెన్ ఇప్పుడే కాదు, 1950లో ఇండియా ఫస్ట్ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ కూడా ఇండోనేషియా అధినేత అయిన సుకార్నో. ఎందుకంటే నెహ్రూ, సుకార్నో, నాజర్ వీళ్ళందరూ కలిసి, మార్షల్ టీటో వీళ్ళంతా కలిసి అలీనోద్యమ వ్యవస్థాపకులు. అందువల్ల నాగాలాండ్ మూమెంట్ ఫౌండేషన్ నుంచి భారత ఇండోనేషియాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. వీఆర్ వెరీ గుడ్ ట్రేడ్, కల్చరల్ అండ్ హిస్టారికల్ రిలేషన్స్. కానీ సమస్య ఏంటంటే ప్రభావో సుబియాంతో అర్థం కావాల్సింది ఇండియా పాకిస్తాన్ను లింక్ చేయడాన్ని ఇండియా అంగీకరించదు. ఇండియానే కాదు, నో రెస్పెక్టబుల్ పవర్ విల్ యాక్సెప్ట్ ఇట్. నాకు ఇప్పటికి గుర్తు, అమెరికా అధ్యక్షుడు చైనాకు వెళ్తూ రిటర్న్లో జపాన్కు పోతా అంటే చైనా ట్రిప్పే క్యాన్సిల్ చేసి పెట్టింది. అవసరం లేదు, మీరు వస్తే నేరుగా చైనాకు రండి, చైనా నుంచే వెళ్ళిపోండి. కానీ మధ్యలో చైనాకు వచ్చాం కదా, మధ్యలో జపాన్ కూడా పోతామంటే ఒప్పుకోము. ఎందుకు? చైనాకు జపాన్కు మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు ఇదే కారణం కాదు.
చైనాకు వచ్చిన ట్రిప్ విలువ కూడా పోతుంది మీకు. అంటే మా ఇంటికి వచ్చి మీరు పక్కన 4 ఇళ్ళకి కలిసిపోతే మా ఇంటికి వచ్చిన ప్రత్యేకత ఏంటి? మీరు అందరినీ కలవడానికి వచ్చారు, మమ్మల్ని కూడా కలిశారు అని. కానీ ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చిపోతే నా కొరకే వచ్చినట్టు. అందువల్ల ఒక రెస్పెక్టబుల్ నేషన్స్ ఏవి కూడా ఫారిన్ పాలసీలో అలా కోరుకోవు. అందువల్ల చైనా సూటిగా అమెరికాకి చెప్పింది, మీకు చైనా ఇంపార్టెంట్ అనుకుంటే చైనాకు వచ్చిపోండి, ఇంపార్టెంట్ కాదనుకుంటే వదిలేయండి, జపాన్కే పోండి, మేము రమ్మని అనలేదు కదా అన్నారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు అనివార్యంగా జపాన్ పర్యటన క్యాన్సిల్ చేసుకొని చైనాకే మాత్రమే వచ్చి వెళ్ళాడు. ఇంకా వాస్తవంగా అమెరికా అధ్యక్షుడు చైనా దాకా వచ్చినప్పుడు జపాన్కు పోయేస్తే టైం కలిసి వస్తుంది, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్, 10 గంటలు ప్రయాణం చేయాలి మళ్ళీ. కానీ ఇండోనేషియా అధినేతకు ఆ ప్రాబ్లం కూడా లేదు కదా, చాలా దగ్గర కదా మనకు. ఏమున్నది, ఇండియాకు వచ్చి వారం రోజుల తర్వాత మళ్ళీ కావాలంటే పాకిస్తాన్కి వెళ్ళచ్చు. ఇండియాతో వచ్చిన వెంటనే పాకిస్తాన్కి వెళ్ళడం అంటే మీనింగ్ ఏంటి? ఇండియా పర్యటన పాక్ పర్యటనతో లింక్ చేయడమే. దాన్నే ఈ భారతదేశం అంగీకరించదు. డీలింక్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మేము పాకిస్తాన్తో మాకు పోటీ లేదు. పాకిస్తాన్ సెంట్రిక్ ఫారిన్ పాలసీ మాది కాదు. మేము ఇండియా ప్రపంచంలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేయర్స్ ఇన్ ఇండియా. మీకు ఆ ఇండియా పట్ల ప్రాధాన్యత ఉంటే రండి, ప్రాధాన్యత లేదనుకుంటే రాకండి. కానీ ఇండియాకు వచ్చినప్పుడు కంపల్సరీ అదేదో ఆన్సర్ పాకిస్తాన్లో ఆన్సర్ చెప్పుకొని పోవడం అనే ధోరణి కరెక్ట్ కాదని భారతదేశ వాదన. అందుకే ఇండోనేషియాతో ఇంత మంచి రిలేషన్స్ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఇండోనేషియా అధినేత చీఫ్ గెస్ట్ అవుతాడు అని ఇన్ని వార్తలు వచ్చినా కూడా వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలే అధికారికంగా. ఇది రైట్, మోడీ గవర్నమెంట్ ఫారిన్ పాలసీ విషయంలో కరెక్ట్. ఈ షుడ్ డిఐఫినేట్, ఇండియా పాకిస్తాన్ మధ్య డిఐఫినేట్ చేయాలి. వరల్డ్ కంట్రీస్ ఇది అర్థం చేసుకోవాలి. భారతదేశం పాకిస్తాన్ ఒకే చట్టంలో చూసి, ఒకే ఫ్రేమ్లో చూసి, ఒకే సింగిల్ ఫ్రేమ్లో ఎప్పుడు చూడకూడదు. ఇండియా ఫ్రేమ్ ఇది వెరీ బిగ్గర్ ఫ్రేమ్. పనికి మళ్ళీ పాకిస్తాన్తో మమ్మల్ని లింక్ చేస్తే ఎట్లా?